ఇప్పటి వరకు మనం రివర్స్ టెండరింగ్ గురించి విన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి రివర్స్ పోస్ట్ మార్టం చేస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్షాలు ఏ అంశాన్నైతే హైలైట్ చేస్తూ ఉన్నాయో అదే మాదిరిగా ఇప్పుడు విపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని అంశాలను హైలైట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఆ అంశాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటి, గతంలో అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కేసులు అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బాగా డ్యామేజ్ చేశారు. అవును. వాటిలో ఒకటి ఏపీపీఎస్సి బాగా డ్యామేజ్ చేసింది. దాంతోపాటు మిస్సింగ్ కేసులు దాదాపు 35,000 మంది మిస్ అయిపోయారు. వాళ్ళందరూ ఎక్కడున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడిగారు. సో ఆ విషయంలో కూడా బాగా డ్యామేజ్ అయ్యారు. అలాగే లిక్కర్ ఇష్యూలో కూడా బాగా డ్యామేజ్ అయ్యారు. ఇలా అనేక ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజున మేజర్ ఇష్యూని టేకప్ చేసేసి తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలువరించింది. ఇప్పుడు అవే ఇష్యూని, అలాంటి ఇష్యూస్ని ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద ఎక్కువ పెడుతున్నాయి. కాకపోతే అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే, అప్పుడేమో ఇష్యూస్ ఉన్నాయి, ఉన్న ఇష్యూని ఎలివేట్ చేశారు. ఇప్పుడు ఇష్యూ లేకుండానే ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే, అప్పుడు ఏపీపీఎస్సికి సంబంధించినట్టు అవకతవకలు జరిగాయి అనేది క్లియర్గా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో బయటపడిపోయింది. ఆ రోజు సీతారామాంజనేయులు గారు పోయి అక్కడేదో హాయ్లాండ్లోనేమో పేపర్లు దిద్దించడం, 2-3 సార్లు ఆన్లైన్లో చేయించడం, తర్వాత మాన్యువల్గా చేయించడం, ఇవన్నీ గందరగోళం చేశారు. ఆ గ్రూప్ 1 నియామకాలన్నీ కూడా డిఎస్పీలు తర్వాత ఆర్డీఓలు కొంతమందిని ఆ ఎగ్జామ్స్ ద్వారానే, అవతవకలుగా జరిగినటువంటి ఎగ్జామ్స్ ద్వారానే నియమించారు కదా. అది ఆల్రెడీ కేసు కోర్టులో కూడా ప్రూవ్ అయిపోయింది. ఓకే. కానీ ఇప్పుడు దానికి టిట్ ఫర్ టాట్ లాగా సంవత్సరం క్రితం అయిపోయినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో డిఎస్సి ఎగ్జామ్ని తీసుకొని డిఎస్సి ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయనేటువంటి దాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. నిజంగా దాంట్లో తప్పు ఉంటే ఆ రోజున తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్ళింది ఏపీపీఎస్సి మీద. మరి ఇవాళ ఎందుకు వెళ్ళలేదు డిఎస్సి మీద? నిజంగా డిఎస్సిలో అవకతవకలు జరిగి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ ఫైట్ చేయాలి. అలా కాకుండా జస్ట్ అలా ప్రభుత్వం మీద గొడ్డగాల్సి వేసేసారు, వెళ్ళిపోయారు, ఇంకొక ఇష్యూకి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ వేరియేషన్ చూడండి, ఇష్యూ ఒకటే, అక్కడ పేపర్ లీక్, ఇక్కడ పేపర్ లీక్ అనేది ఎలివేట్ చేయాలని ప్రయత్నం చేశారు. అంటే నా ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా పేపర్ లీకేజ్ అవుతాయి అని చెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా అరెస్టులు కూడా అట్నే చేశారు. ఇప్పుడు నేనే కాదు, జైలుకి వెళ్ళింది, అరెస్ట్ అయ్యి అందరూ వెళ్ళారు జైలుకి అని చెప్పి ఇప్పుడు చెప్పేటువంటి పరిస్థితికి వచ్చేసారు. అలాగే కేసులు, ఇప్పుడు మన కేసులు తీసుకుంటే ఆ రోజున కాపులకు గుండు కొట్టించారని చెప్పి న్యూస్ వచ్చింది. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అలాగే డోర్ డెలివరీ కేసు బయటకు వచ్చింది. సేమ్ ఆ గుండు కొట్టించిన కేసు, డోర్ డెలివరీ కేసు లాగానే ఇప్పుడు సాయి కృష్ణ కేసు తీసుకొచ్చారు. అలాగే కర్నూలులో ఇప్పుడు మాల మంగమ్మ కేసు తీసుకొచ్చారు. అక్కడేమో ఒక కాపు నేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీకి గుండు కొట్టించిన కేసు అది. ఇప్పుడు మంగమ్మ కేసును బయటికి తీసుకొచ్చారు. డోర్ డెలివరీ కేసుకేమో ఈ కేసును బయటకు తీసుకొచ్చారు, సాయి కృష్ణ కేసును బయటకు తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ మిస్సింగ్ కేసులు అంటున్నారు కదా, 30-40 వేలకి మిస్సింగ్ అని చెప్పి అన్నారు కదా, ఆ మిస్సింగ్ కేసుల సంగతి ఏమైందని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు. ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసులు, మిస్సింగ్ కేసులు అనేవి బయటికి తీయమని చెప్పి చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పనిలో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల చర్చ నడుస్తుంది. దాంట్లో భాగంగానే కర్నూలు కేసు బయటకు వచ్చింది. కర్నూలు జరిగే ఎప్పుడో 3-4 నెలలు అవుతుంది, ఇప్పుడు బయటకు వచ్చింది అది. సో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని మిస్సింగ్లు ఉన్నాయి? జనరల్గా మిస్సింగ్లు అనేవి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనకి మొన్న అమ్మాయి మిస్ అయిపోయింది, జాహ్నవి అమ్మాయి, మిస్సింగ్ కేసే ఫైల్ చేస్తారు. ఇప్పుడు జనరల్గా మతిస్థిమితం లేక పోయారు అనుకోండి, మిస్సింగ్ కేసు ఫైల్ చేస్తారు. లేదా కిడ్నాప్ చేశారు అనుకోండి, మిస్సింగ్ కేసే చేస్తారు. లేదు ఎవరితోటన్నా
లేచిపోయారు అనుకోండి, అది కూడా మిస్సింగ్ కేసు చేస్తారు. ఇట్లా రకరకాలుగా ఏది వచ్చినా కానీ మిస్సింగ్ కేసు పెడతారు ఫస్ట్. ఇట్లాంటి మిస్సింగ్ కేసులు అనేక ఉంటాయి. ఈ మిస్సింగ్ కేసులు అన్నింటినీ ట్రేస్ అవుట్ చేసి ఇప్పుడు దాని మీద పోరాటం చేయడానికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతుంది. అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే ఫైట్ చేసిందో జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదే తరహాలో ఇప్పుడు ఆ రోజున ఇచ్చినటువంటి హామీలు, మద్యం నిషేధం, సిపిఎస్ రద్దు, ప్రత్యేక హోదా, ఇవన్నీ వీటన్నిటి మీద తరచూ మాట్లాడుతూ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ వచ్చారు. అందుకే ఇప్పుడు ఏమన్నారు, సూపర్ 6 ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆ రోజు ఏమో కంప్లీట్గా వాటిని అటకెక్కిచ్చేసారు. కానీ ఇవాళ పరిస్థితి అది కాదు కదా. ఇవాళ సూపర్ 6 అమలు చేస్తున్నారు, కానీ అమలు చేయట్లేదని చెప్పి ఒక ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు అన్ని అమలు చేస్తున్నారు కదా. ఒక పిల్లలకి 1500 తప్ప అది కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మిగతా స్కీమ్స్ అన్ని అమలు చేస్తున్నారు కదా. అఫ్ కోర్స్ అమలు చేసేటువంటి దాంట్లో లోపాలు ఉండొచ్చు, కొన్ని అవకతవకలు ఉండొచ్చు. నేను వాటి గురించి వెళ్తున్నా. స్కీములు అమలు చేస్తున్నారా లేదా, సూపర్ 6కి సంబంధించిన ఇచ్చిన హామీల్లో స్త్రీ శక్తి పథకం కింద 3 సిలిండర్లు అన్నారు, ఇస్తున్నారా లేదా, పింఛన్లు ఇస్తున్నారా లేదా 4000 రూపాయలు, అలాగే మహిళలకి సంబంధించి డ్వాక్రాకి సంబంధించినటువంటి రుణాలు ఇస్తున్నారా లేదా, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారా లేదా, అన్నదాత సుఖీభావ ఇస్తున్నారా లేదా, ఇవి మనకు కనిపిస్తున్నాయి అమలు జరుగుతున్నట్టు. కానీ అమలు చేయట్లేదు, అసలు చెప్పారు కానీ చేయట్లేదు అనేటువంటి ఒక ప్రచారం తీసుకెళ్తున్నారు. ఎందుకు, ఆ రోజున ఇచ్చినటువంటి హామీలని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చలేదని చెప్పి తీసుకెళ్లారు కాబట్టి దాన్ని కౌంటర్గా తీసుకెళ్తున్నారు. మీరు తీసుకుంటే కనుక ఒక క్యాలెండర్ మాదిరిగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద పోరాడిందో అదే తరహాలో మీరు క్యాలెండర్ మాదిరిగా పోరాటాలు చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు, కులం రంగు పుడుతున్నారు. అప్పుడేమో ఎస్సీ, ఇప్పుడు సుధాకర్ ఉన్నారు, ఇప్పుడు కూడా అదే అంటున్నారు కదా, సుధాకర్ ఎస్సీని ఆ రోజు ఎంత చంపారు, మాస్క్ అడిగినందుకు చంపేసావు కదా ఎస్సీని అని చెప్పి అడుగుతున్నారు కదా. ఇప్పుడు కూడా వీళ్ళు ఇలాంటి రాజకీయం రాష్ట్ర అభివృద్ధికి పనికిరాదు. పాలసీ మ్యాటర్లో మీరు పోరాడాలి, పాలసీ మ్యాటర్లో పోరాడాలి. ఇప్పుడు పీపీపీ మోడ్ని వ్యతిరేకించారు. సరే, మంచి చెడ అనేది ప్రజలకు అర్థమైపోయింది. పీపీపీ మోడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అమలు జరుగుతున్నటువంటి పద్ధతి అని చెప్పి కోర్టులు చెప్పినాయి, హైకోర్టు కూడా చెప్పింది కదా. అందరూ అదే చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి మొటికలు వేసింది జగన్మోహన్ రెడ్డి గారిని. అలా విధానపరమైనటువంటి నిర్ణయాల మీద కనుక పోరాడితే అది మంచి చెడు అనేది పబ్లిక్ లో ఒక క్లారిటీ వస్తుంది. అటు కాకుండా వీటి వల్ల ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు, లేదంటే లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా చెప్పి దాన్ని ఒక ఫ్లేవర్ చేసేసి దాని నుంచి రాజకీయపరంగా లబ్ధి పొందుదాం అనుకుంటే పబ్లిక్ అంత ఈజీగా వాళ్ళు చెప్పింది ఏమి వినరు. ఎందుకనంటే ఇప్పుడు పేపర్ లీకేజీ, డిఎస్సి పేపర్ లీకేజీ ఎందుకు న్యాయ పోరాటం చేయరు, దాంట్లో నిజం అనుకుందాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు న్యాయ పోరాటం చేయరు? న్యాయ పోరాటం చేయాలి కదా, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్తలేదు? సో అక్కడే అర్థం అవుతుంది వీళ్ళు చేసే ఆరోపణలో నిజం లేదు అనేది. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు మిస్సింగ్ కేసులు ఉన్నాయి, అప్పుడు మిస్సింగ్ కేసులు ఉన్నాయని చెప్పి అన్నారు. ఇప్పుడు మిస్సింగ్ కేసులు అన్ని ట్రేస్అవుట్ చేస్తున్నారు. ఓకే, ట్రేస్అవుట్ చేసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే కొన్ని కేసులు చేస్తారు. మొత్తం మీద ఏంటంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. అప్పుడు కూడా అదే కదా, ఇప్పుడు యాక్చువల్గా అప్పుడు అసలు లా అండ్ ఆర్డర్ లేదు, అసలు రూల్ ఆఫ్ లా లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండేది. ఒక జడ్జి కూడా కామెంట్ చేసి సుప్రీంకోర్టు లెటర్ కూడా రాశాడు ఆయన, లా అండ్ ఆర్డర్ లేదు అసలు అని. అలాంటిది తీసుకురావాలి మళ్ళీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రంలో లేదు అనేటువంటి ఒక ఒపీనియన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మన సిమిలారిటీస్ కనిపించట్లేదా? 2019 నుంచి 2024 మధ్యలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది మనం ఆలోచిస్తే, అప్పుడేమో ఉన్న ఇష్యూ మీద, రియల్గా ఉన్న ఇష్యూ మీదనే వాళ్ళు పోరాడారు. కాకపోతే దాన్ని కొంచెం ఎలివేట్ చేసుకొని ఉండొచ్చు, అసలు ఇష్యూ లేకుండా అయితే పోరాడలా. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంది, అసలు ఇష్యూ లేని దాన్ని ఇష్యూ చేసి దాని మీద ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి పబ్లిక్ దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.